ధనుసు రాశి మిత్రులారా, ఏప్రిల్ 22 నుండి ఏప్రిల్ 28, 2026 వరకు శుభాశుభ ఫలితాలు ఈ వారంలో ఎలా ఉంటుంది అని అంటే, అదృష్టం తలుపు తెరుచుకుంటాయి. ఒక నిర్ణయం అన్ని మార్పులు తీసుకొస్తుంది. ఈ వారం మీ అదృష్టం ఒక్కసారిగా మేల్కొంటుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అవకాశం ఈ వారం మీ ముందుకు రాబోతుంది. కీలకమైనటువంటి మార్పులు వచ్చే అవకాశం ఈ వారం ఉంటుందని కూడా చెప్పచ్చు. మీ రాశి అధిపతి అయినటువంటి గురు ఈ వారం మీకు ఒక బలంగా సహకరిస్తాడు. గ్రోత్ పెరుగుతుంది. శని ప్రభావం వల్ల డిసిప్లిన్ అవసరం. ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోతే శని భగవానుడు కూడా కాపాడాడు. టైం బాగుంది బాగాలేదు అనేది అంతా పక్కన పెడితే మీలో ఫస్ట్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండాలి. అది మీకు లేదు. దొరికింది కదా అని చెప్పేసి ఖర్చులు పెట్టేస్తారు. ఇతరుల డబ్బులతో కూడా మీరు మిస్యూజ్ చేసేస్తారు. తర్వాత వాళ్ళు ఇచ్చేటప్పుడు, వాళ్ళు అడిగేటప్పుడు మాత్రం వాళ్ళ మీద కోపడతారు. అది తప్పు కదా. అది కొంచెం మార్చుకుంటే చాలా మంచిదని కూడా చెప్పొచ్చు. డిసిప్లిన్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారికి మంచి అవకాశాలు ఉన్నాయి. రికగ్నిషన్ పెరుగుతుంది. ప్రైవేట్ ఐటీ సెక్టార్లో ఉన్నవారు గ్రోత్ ఆపర్చునిటీస్ వస్తాయి. ప్రమోషన్స్ లేదా శాలరీ హైక్ గురించి మంచి అవకాశాలు ఉన్నాయి. జాబ్ ఛాన్సెస్ అనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ టైం అని కూడా చెప్పారు. వ్యాపారం చేస్తున్న వారికి ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్, దిస్ ద రైట్ టైం. కొత్త వెంచర్ స్టార్ట్ చేయొచ్చు. ప్లానింగ్ లేకుండా ఎక్స్పాండ్ చేస్తే లాస్ అయ్యే అవకాశాలు బాగా ఉంటాయి. జాగ్రత్త. రాజకీయ నాయకులకి కాస్త గణపతి అన్న సైలెంట్గా ఉండవలసినటువంటి వారం. మీ పాపులారిటీ పెరగడం కోసం మీరు సోషల్ మీడియాలో చేసే కొన్ని ప్రచారాలు మీకే ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి డీల్స్ మిశ్రమంగా ఉన్నాయి. ల్యాండ్ రిలేటెడ్ కొంచెం డాక్యుమెంట్స్ అంతా జాగ్రత్త. పెద్దగా గొప్ప గెయిన్స్ ఏం లేదు రియల్ ఎస్టేట్ వారికి ఈ వారం అని చెప్పొచ్చు. కుటుంబ సంబంధంలో కాస్త మిశ్రమ ఫలితం అని చెప్పొచ్చు. ఇంకా గట్టిగా చెప్పాలంటే గెట్ రెడీ. అన్నదమ్ములు, అక్క చెల్లెలు, బంధువుల మధ్య బాగా వైపరీత్యం పెరిగి విడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. జాగ్రత్త. ఎల్డర్స్ గౌరవం తగ్గిపోతుంది. ఎవరు పడితే వాళ్ళు మాట్లాడడం మొదలు పెట్టేస్తారు. ఫ్యామిలీ మిస్అండర్స్టాండింగ్స్ రాబోతుంది. భార్య భర్తల మధ్య సఖ్యత లోపం అవుతుంది. ఇవన్నీ కూడా చూసుకోండి. షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళు మిశ్రమమే ఈ వారం అంతా కూడాను. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ మంచిది. గ్రీడ్ వల్ల ఓవర్ లాస్ అకౌంటే ఎగిరిపోతుందని కూడా చూసుకోవచ్చు. ఇంకా విద్యార్థులకి లక్ సపోర్ట్ ఇస్తుందని కూడా చెప్పచ్చు. మంచి రిజల్ట్ వస్తాయి. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి వీసా అప్రూవల్ కొంచెం ఆలస్యమైనా కానీ ఖచ్చితంగా వస్తుంది. ఆరోగ్యపరంగా ఓవరాల్ స్ట్రెస్ ఓవర్ హీటింగ్, కార్డియా రిలేటెడ్, మొత్తం బ్రెయిన్ దీనికి సంబంధించి, నర్వ్కి సంబంధించి ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. ఒక్కసారి మాస్టర్ చెకప్ చేసుకోండి. ఫిట్నెస్ మెయింటైన్ చేస్తే ఫుల్ ఎనర్జీగా ఉంటారు. ఈ వారం మీరు చేయవలసినటువంటి పరిహారం దక్షిణామూర్తి ప్రార్థన చేసుకోండి. గురు భగవాన్ని ప్రార్థన చేసుకోండి. శనేశ్వరుడు, ఎందుకంటే అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి జాగ్రత్తగా. పసుపు రంగ వస్త్ర దానం వేయండి. ఓం సద్గురవే నమః, గురవే నమః 108 సార్లు చేయండి. ఓం శనైశ్వరాయ నమః అని చెప్పేసి 108 సార్లు జపం చేయండి. 19 సార్లు నవగ్రహాలకి ప్రదక్షిణం చేయండి. ధనుసు రాశి వారు ఈ వారం కొన్ని అవకాశాలు తలుపు తట్టిన మీ యొక్క పూర్వ చేసినటువంటి పనుల వల్ల అవన్నీ మిస్ అయ్యే అవకాశాలు చాలా ఉంటుంది. కాబట్టి చేంజ్ కావాలి లైఫ్లో. ఎప్పుడైనా మనకు ఒక చేంజ్ కావాలి. నథింగ్ ఇస్ ఇంపాసిబుల్. ప్రయత్నం చేస్తే అన్నీ మంచిగా అవుతుంది. విజయోస్తు.